మాదిగ రిజర్వేషన్ కొరకు గత 30 సంవత్సరాల నుంచి ఎనలేని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ అంటే మాదిగ జాతికి ఒక పితామహంలాగా వ్యవహరించడం జరిగింది. ఇదే దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు కూడా మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని గతంలోనే తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ మాదిగలకు ఎంత, మాలకెంత, ఉపకులాలకు ఎంత అనే రిజర్వేషన్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో తలపెట్టినటువంటి ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో 1,00,000 డప్పులు 1000 గొంతుకలనే ఒక బహిరంగ సభ అసలు ముందుకు కొనసాగుతుందా, లేకపోతే ఏ విధంగా ఉందో మనం తెలుసుకునేందుకు రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు చినశ్రీరామ్ అన్న ఉన్నారు. వారు మాట తెలుసుకున్నారు. అన్న నమస్తే అన్న, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏకసభ్య కమిషన్ వేశారో ఆ కమిషను రిపోర్ట్స్ను మేము స్వాగతిస్తున్నాం ఎంఆర్పిఎస్ బాధ్యులుగా. అయినా దాంట్లో లోటుపాట్లు ఉన్నాయనే విషయాన్ని, సామాజికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్స్ కల్పించారా లేకపోతే జనాభా ప్రాతిపదికన కల్పించారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా లేదు. మీరు అది స్పష్టత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఏదేమైనా రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకైతే అన్యాయం జరిగిన విషయం ఖచ్చితంగా స్పష్టం చేయదలుచుకున్నాం. ఎందుకనంటే 17 లక్షలు ఉన్న జనాభాకు 5% ఇచ్చి 33 లక్షలు ఉన్న జనాభాకు 9% అనేది న్యాయపరమైన విషయం కాదు. తర్వాత ఏబీసీల వర్గీకరణ అనేది 4 భాగాలుగా గతంలో 1995లో చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిషన్లో స్పష్టత ఇచ్చారు. కానీ ఇప్పుడు 3 చేశారు. ఓకే, ఎట్లా చేసినా చట్టాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఆ 3 వర్గాలుగా విభజించిన దాంట్లో కూడా మాదిగలకు అన్యాయం జరిగింది. కొన్ని కులాలు ఉన్నాయి, డొంబరా అని ఇటువంటి కులాలు, అవి కొంచెం ముందుకు పోయిన విషయం తెలుసు. అట్నే ఇప్పుడు గంటా చక్రపాణి గారు, ఆయన వేరే కులం, మాల మాదిగ కాకుండా మాలకు ఉపకులం, వాళ్ళు చాలా అభివృద్ధి చెందినరు. అయినా వాళ్ళకు కూడా మళ్ళీ దీంట్లో రిజర్వేషన్స్ కల్పించడం అనేది అది గవర్నమెంట్ నిర్ణయం. పొరపాటు జరిగింది కాబట్టి రివ్యూ చేయమని మేము కోరుతున్నాం. ఇంకోటన్నా, ఇక్కడ మందకృష్ణ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే మాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ గారు కావచ్చు, లేకపోతే మాదిగలకు వహిస్తున్న ఎవరైతే రాజనరసింహ గారు కావచ్చు, రాజనరసింహ గారు చేసినటువంటి ప్రయోగం ఉపయోగాలకు రాలేదు, దాన్ని వివేక చెప్పినటువంటి దాన్ని ఆచరణలో తీసుకున్న ప్రభుత్వం అంటారు. దాన్ని మీరు ఏం చూస్తున్నారు? వివేక్ గారు, వారి తండ్రి వెంకటస్వామి గారు, వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా బాగా ధనవంతుల కుటుంబం. అట్లనే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్నిటిలో వాళ్ళు ముందున్న కులాలు. ఓకే, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ తోటి వాళ్ళు ముందుపడిన విషయాన్ని గుర్తెరిగి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు. దామోదర్ నరసింహ గారు ఒక మెంబర్ అయి ఉండి కూడా, ఓ మంత్రి గారు మెంబర్ అయి ఉండి కూడా అక్కడేమి మాట్లాడలేకుండా ఉండడం, అది మాకు బాధ కలిగించింది. వెంకటస్వామి గారు లేకపోయినా మల్లు రవి గారు దాంట్లో ఉన్నారు. అసలు మల్లు రవి గారిని దాంట్లో ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే మంత్రివర్గ ఏకసభ్య కమిషన్లో ఈ కమిటీని వేసిన దాంట్లో, ఉప కమిటీ వేసిన దాంట్లో మంత్రులు మాత్రమే వేయాలి. ఆయన ఎంపీ గారు, ఆయన వేయడం అంటే మాల ప్రతినిధిగా ఎంటర్ చేశారు. వారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితేనే మాకు అన్యాయం జరిగింది అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మీరు మధ్యన తలపెట్టేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు ఉంది కదా, దాన్ని మీరు ముందుకు తీసుకుపోతున్నారా? దాన్ని ఏమన్నా ప్రస్తుతానికి ఆపారా? ఎట్టి పరిస్థితుల్లో ఆపే సమస్య లేదు. అది 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేది ఒక సాంస్కృతిక కార్యక్రమం. గతంలో అవన్నీ మూలబడి ఉన్నవి. కానీ ఇప్పుడు ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని మాదిగ దండోరా దాని మీద అది ముందుకు తీసుకొచ్చి రేపు వారం 10 రోజులలో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహిస్తాం హైదరాబాద్లో. మీరు ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఏం అల్టిమేటం జారీ చేస్తున్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు? మేము అల్టిమేటం చేయడం ఏమి లేదు. ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించడం, చట్టాలను గౌరవించడం. గత 30 ఏళ్ళ నుంచి కూడా చేసిన ఉద్యమంలో ఎక్కడా మేము కూడా ఒక హింస కార్యక్రమాలు చేయలేదు. శాంతియుతంగా గాంధీ మార్గంలో చేసిన కార్యక్రమాలనే రేపు చేయబోయే కార్యక్రమం కూడా అంతే ఉంటుంది. ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు చినశ్రీరామ్ గారు అనేది ఏంటంటే, వివేక గారు తలపెట్టినటువంటి ఈ రాజకీయ పరిజ్ఞానంలో మాత్రము దామోదర్ రాజనరసింహ చిత్కలబాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మల్లు రవిని కూడా తీసుకోవడం జరిగింది. ఏక కమిటీ అంటే మంత్రులే ఉండాలి తప్ప, రవి గారు రావడం వల్ల కూడా మాలలు వాళ్ళకు కొంత రిజర్వేషన్ పెంపొందడం జరిగింది. ఎందుకంటే 10 లక్షల జనాభా ఉన్న మాలలకు 5% ఇవ్వడం జరిగింది. లక్షలాది మంది ఉన్న వాళ్ళకి మాత్రం మనం ముందు జరిగింది. ఖచ్చితంగా మందకృష్ణ గారి సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని కూడా చినశ్రీరామ్ గారు తెలుపుతున్నారు.